సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జీఎం కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు జరిగిన ధర్నాను ఉద్దేశించి సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, బ్రాంచ్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను విస్మరిస్తూ గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు కార్మిక సమస్యల పరిష్కారంలో కూడా పూర్తిగా విఫలమవుతున్నాయని ఆరోపించారు. కార్మికులకు 35% లాభాల వాటాను వెంటనే చెల్లించాలని, సొంతింటి కలను నెరవేర్చాలని, పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దుపరచాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, కార్మికుల పని స్థలాలతో పాటు నివాస ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. లేని యెడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరంతరంగా కార్మికుల సమస్యల పట్ల గత 3-4 సంవత్సరాల నుంచి గెలుపు ఓటర్తో సంబంధం లేకుండా కార్మిక నివాస ప్రాంతాలు, కార్మికుల హక్కుల పట్ల, మైండ్లో ఉన్న ఇష్యూస్ల పట్ల అన్నిటి మీద నిరంతరంగా పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగానే నిన్నగాక మొన్న సొంతింటి కార్యక్రమం మీద ఓటింగ్ నిర్వహించి దాదాపు ఓట్లు వేసిన కార్మికులు 98% సొంతిల్లు కావాలని కోరినరు. అట్లాగే లాభాల వాటా ఇదివరకు ఎప్పుడో ప్రకటించాల్సి ఉండే, కానీ ఇప్పటివరకు లాభాల వాటా ప్రకటించలేదు. అసలు వాస్తవ లాభాలు ప్రకటించి అందులో 30% అందరు కార్మిక సంఘాలు డిమాండ్ చేసినా దాని యాజమాన్యం ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. అది వెంటనే ఇవ్వాలని చెప్పి చైర్మన్ మేనేజర్ గారికి ఇవాళ త్రూ మేనేజర్ ద్వారా జిఎం గారి ద్వారా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లాగే బినామీ పేర్లకు సంబంధించిన ఇష్యూ గత 10 సంవత్సరాల కాంచి నానుతుంది. వాళ్ళ వయసు అయిపోతుంది, కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది కంపెనీ ఏదో ఒకటి చెప్పండి, ప్రభుత్వం యాజమాన్యం కలిసి దాన్ని నానబెట్టి వాళ్ళకి ఇరిటేషన్ వచ్చి వాళ్ళ సహనం కోల్పోయేదాకా చూడొద్దని చెప్పి చెప్తా ఉన్నాం. అట్లాగే మెడికల్ బోర్డు ఆపేసిండ్రు. 10-12 నెలల కాంచెలు అంతకుముందు వాళ్ళు ఉన్నారు, కొత్తగా పెట్టుకున్న వాళ్ళు 6 నెలల కాంచి ఉన్నారు. వాళ్ళ సమస్య తెలుస్తలేదు. ఇంక్వైరీలు అయ్యి వారసత్వ ఉద్యోగులు ఇంక్వైరీలు అయిన తర్వాత బిజినెస్ పేరుతో వాళ్ళని ఉద్యోగాలు ఇవ్వకుండా పెండింగ్ పెట్టిండ్రు. అది వెంటనే ఇవ్వాలంటున్నాం. అట్లే క్లర్క్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. అది ఇంతవరకు ఎందుకు ఆపుతారో దాని కథ ఏందో చెప్పట్లే. కోర్టుకు పోయిన పేరుతోటి దాన్ని ఆపేసారు. మీరేం వాళ్ళతో మాట్లాడలేరా? వాళ్ళకి ఏమిస్తారో వీళ్ళకేమిస్తారో కూర్చొని మాట్లాడి దాన్ని వెంటనే తెంపాలని కోరుతా ఉన్నాం. అట్లాగే మొత్తం అన్నీ కూడా మెడికల్ బోర్డే కాదు, అన్ని విషయాలలో కూడా సమస్యలన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇవాళ సర్ఫేస్ సంబంధించిన జనరల్ మజూర్లు ఎదురు చూస్తూ ఉన్నారు. అన్ని డివిజన్లలో ఓపెన్ కాస్ట్లలో సర్ఫేస్ అండర్గ్రౌండ్ నుంచి సర్ఫేస్ వేకెన్సీ నింపినప్పుడు ఆర్జీవన్ దానికి ఏమైనా అతీతం అని అడుగుతున్నాం. అందుకని వెంటనే సర్క్యులర్ ఇచ్చేసి సర్ఫేస్లో ఎన్ని వేకెన్సీ ఉన్నా అన్ని ఇచ్చేయండి. డిప్యుటేషన్లతో పేరుతోటి పైరవీలు నడుస్తున్నాయి తప్ప ఇలా పర్మనెంట్గా కార్మికులు, సీనియర్ కార్మికులు సర్ఫేస్ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ వెంటనే సర్క్యులర్ అని కోరుతున్నాం. అలాగే లాభాలకు సంబంధించిన అంశం ఇప్పటి వరకు కూడా ఎంత వాస్తవ లాభాలు వచ్చినాయని ప్రకటించకుండా దాచిపెట్టడం, లాభాల్లో వాటా చెల్లించకుండా ఆపివేయడానికే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి మాకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. గత స్కూలు ఫీజులు అప్పటి నుంచి అన్ని కార్మిక సంఘాలు కూడా మొత్తుకున్నప్పటికీ ఇప్పటికీ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రయత్నం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడకుండా ఉన్న పరిస్థితి ఉంది. అందుకనే సింగరేణిలోని అనేక సమస్యలు పెండింగ్లో ఉంటా ఉన్నాయి. అలాగే సొంతిల్లుకు సంబంధించిన అంశం మీద అనేక పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా దానికి కమిటీ అని చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా కమిటీ అయిన పరిస్థితి ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడ్డ 42,000 కోట్ల రూపాయలు తక్షణమే సింగరేణి సంస్థకు ఇవ్వాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కోటర్ల రిపేర్లకు సంబంధించిన అంశం మీద అనేక విషయాలలో లోటుపాట్లు ఉన్నాయి. దాని మీద స్పెషల్గా విజిలెన్స్ ఎంక్వైరీ వేసి కోటాల సమస్యను కూడా పరిష్కరించాలి. కార్మికుల సంతకాలు లేకుండానే ఈరోజు కోటాల రిపేర్లు అయితే బిల్లులు వస్తున్న పరిస్థితి ఉంది. ఇంతేకాకుండా అనేక విషయాల మీద ఈరోజు సింగరేణి కార్మికులు సఫర్ అవుతున్న పరిస్థితి ఉంది. అలాగే క్లర్క్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరం అయింది, ఇప్పటికి కూడా క్లర్క్లకు ఇప్పటి వరకు ఎగ్జామ్ నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆరెపల్లి రాజమౌళి, ఆసరి మహేష్, దాసరి సురేష్, అన్నబోయిన శంకరన్న, పెండం సమ్మయ్య, సానం రవి, నంది నారాయణ, శ్రీనివాస్, జంగాళపల్లి మల్లేష్, శివరాం రెడ్డి, పెద్దపల్లి శశికిరణ్, ఈదుల సాగర్, శ్రావణ్, సందీప్, ముల్కల శ్రీకాంత్, రమేష్, రవిప్రసాద్, కొమ్ము రమేష్ తదితరులతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.